ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. ఇప్పుడు కాలముల యందు కూడా అంటే మరి భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు వీటికి కూడా అతీతమైనటువంటి వాడు, శాశ్వతమైన వాడు, సత్యమైనటువంటి వాడు. దేవతలు, గంధర్వులు, విద్యాధరుల యొక్క ఆనందం కంటే కూడా విలక్షణమైన అఖండమైనటువంటి పరమానందాన్ని కలిగించేవాడు శ్రీ సద్గురుమూర్తి. అటువంటి సద్గురుమూర్తి హృదయాకాశం మధ్యలో, హృదయము అనేటువంటిది మనం అనేక పర్యాయాలు ఏమని ఆలోచన చేస్తామంటే, హృదయము అంటే గుండె స్థానం చూస్తాం, అంటే అనాహత ప్రదేశాన్ని చూపించుకుంటాం. కానీ ఇక్కడ హృదయాకాశము అంటే సహస్రార కమలమే. ఏ యొక్క లోకాల విభజనలోకి వస్తే సత్యలోకము, అదే చక్రాల విభజనలోకి వస్తే సహస్రార చక్రము. అదే మరి ఒక పరిమితితో కూడినటువంటి దేహంతో చూపుకున్నప్పుడు అన్నింటికీ కూడా అత్యున్నతమైన పతాక స్థాయి శిరస్సు. శిరస్సు కూడా మధ్య భాగంలో ఉన్నటువంటి నడిమి ప్రదేశంలో ఉన్న ఆ సహస్రారధర పద్మము. ఆ సహస్రారము అంటే సహస్రము అంటే 1000, అంతకంటే ఎక్కువ. అన్ని దళాలు కలిగినటువంటి పద్మంలో ఎవరు ఉన్నారు అంటే 3 కాలాల యందు, అంటే కాలానికి అతిక్రమించి అతీతమైనటువంటి వాడు, శాశ్వతమైన వాడు, దేవగంధర్వాదుల కంటే వారి యొక్క ఆనందం కంటే కూడా విలక్షణమైనటువంటి ఏ ఖండము విచ్ఛిన్నము కానీ అవిచ్ఛిన్నమైన పరమానందాన్ని కలిగించేటువంటి వాడు ఆ హృదయాకాశ మధ్యలో, అంటే సహస్రార సింహాసనమునందు పరిశుద్ధమణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. మణి అన్నప్పుడే చాలా స్వచ్ఛం, మరి అందులో పరిశుద్ధము అంటే ఇంకా స్వచ్ఛము, శీతలమై ఉంటూ ఉన్నటువంటి ఆ మణిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీ సద్గురుమూర్తిని ధ్యానిస్తూ ఉండాలి. అంతేకాదు అసలు హృదయము అనేటువంటిది ఏమిటి అంటే పుండరీకంలాగా ఉంటుంది. పుండరీకము అంటే తామర పుష్పము. ఆ తామర పుష్పము అనేటువంటిది సహస్ర దళాలు, 1000 దళాల కంటే అధికంగా కూడా ఉన్నటువంటిది. అది ఆకాశము అన్నప్పుడు, ఆకాశము అంటే ఆకాశము, గగనము, శూన్యము. అంటే ఆకాశము అనేది లేనిది. ఆ లేనటువంటిది ఎలా ఉంటుంది మరి? మాలిన్యంతో కూడి ఉన్నది అంటే ఏదో ఒక వస్తువుకు పరిమితమై ఉంటుంది. కానీ ఇక్కడ మాలిన్యరహితమైనది అంటే ఏమీ లేనిది కాబట్టే ఆకాశం. పోనీ ఏమీ లేనిదా? ఉన్నది, అన్నింటికీ అవకాశం ఇస్తూ ఉన్నది. వాయువు, అగ్ని, జల, పృథ్వీ. పృథ్వీ ఎందు ఓషధులు జనించి భూతకోటి అనేటువంటిది విస్తరించింది. ఈ విధంగా సృజన కార్యక్రమానికి మూలమైనటువంటి ఏమీ లేని, అన్నింటికీ ఆశ్రయమైనటువంటి ఏ ఆకాశం అయితే ఉన్నదో ఆ ఆకాశం ఎలాంటిది? మాలిన్యరహితమైనది. ఎటువంటి మాలిన్యం అనేటువంటిది ఉండడానికి అక్కడ ఒక వస్తుతత్వం లేదు. కాబట్టి దానినే బయలు అని అర్థం. అయితే ఇక్కడ బయలు అన్నప్పుడు కొంతమంది ఏమని చెప్తూ ఉంటారు, బయలు అంటే శూన్యాకాశంలోకి చూస్తూ చుట్టూ ఉన్నటువంటిది బయలు అని చెప్తారు. ఇక్కడ బయలు అంటే ఆకాశము అన్నప్పుడే శూన్యమైనది. ఆ శూన్యమైనది అంటే ఏమీ లేనిది. ఏమీ లేకపోతే ఇన్ని వస్తువులకు అవకాశం ఎలా ఇచ్చింది అంటే ఉన్నది, కానీ అక్కడ కంటికి గోచరమయ్యేటువంటి స్థితిలో లేదు. సర్వవ్యాపకమై ఉన్నది. సర్వవ్యాపకమైనటువంటిది పరిధికి, పరిమితికి లోబడినటువంటి ఒక జ్ఞానము, ఒక నేత్రము దానిని ఇట్టిది అని గమనించగలుగుతుందా? గమనించలేదు. సర్వవ్యాపకమైనటువంటిదే బయలు. అంటే ఆకాశమే సూక్ష్మమైతే, ఏమీ లేని ఖాళీ ప్రదేశమైతే, ఆ ఖాళీ కంటే కూడా ఇంకా అతి సూక్ష్మమైనది. అంటే అతి సూక్ష్మమైనది కాబట్టే సర్వవ్యాపకమై ఉన్నది. అంటే ఇంత దాని పరిమాణం అని మనం లెక్కగట్టగలిగితే అది ఏదో ఒక మూల, ఒక ప్రదేశమునందు ఒక ఆకారముతో ఒక పేరు పెట్టబడి ఉంటుంది. కానీ ఇక్కడ సర్వవ్యాపకమైనటువంటిది సూక్ష్మమైనటువంటి తెలివితో గమనించగలిగితేనే అది తెలివి. ఆ విషయం
మనకి గమనించవచ్చు. కానీ అదే లేకపోతే అంటే సూక్ష్మమైనటువంటి ఎరుక ఎరుక అంటే స్థూల నుండి ఈ దృశ్యమాన జగత్తు అబద్ధము. దీని సంబంధమైనటువంటి ఈ దేహం ఇంద్రియాల యొక్క సంఘటితంపబడినటువంటి ఈ దేహం అబద్ధం. ఈ దేహాంతర్గతంగా కదిలేటువంటి యొక్క చైతన్య స్వరూపం ఉన్నదో అది పరమ బయలు. ఆ బయలు అనేటువంటిది దాని యొక్క సత్తా మాత్రము చేతనే సర్వ జడ వస్తువులు కూడా చరాచర వస్తువులకి కదలిక కలిగి సర్వము ఉంటున్నట్లు ఉనికి కలిగినట్లు ఊనుకుంటున్నట్లు కనబడుతున్నది. కానీ అదే ఈ చైతన్య సత్తా అనేటువంటిది లేకపోతే, ఈ పరబయలు అనేటువంటిది లేకపోతే ఈ యొక్క జడదేహాలు ఉన్నవో లేనివో తెలియదు కదా. అలాగే మరి ఈ బయలు అనేటువంటిది అర్థమేంటి అంటే అంతర్బహిర్వ్యాపకంగా ఉండేటువంటి ఏ బయలైతే ఉంటుందో వాని జ్ఞానానికి కట్టుబడేటువంటి ఏ సూక్ష్మమైనటువంటి తెలివి ఉంటుందో ఆ తెలివి కూడా బయలును స్పర్శించినా దర్శించినా దాని యందు లీనమైపోతుంది. ఆ తర్వాత చెప్పడానికి ఏది సాధ్యం కాదు. దానిని బయలు అని మళ్ళీ కూడా అటువంటి బయలు చెందినటువంటి మహనీయులు మళ్ళీ కూడా తీసుకుని వచ్చి వస్తుతత్వముతో కూర్చుని ఆ వస్తుతత్వమే సత్యము అని భావించేటువంటి ఆ జ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం వైపు పయనింపజేసి సర్వభయములందు సంలీనమయ్యేటట్లు చేయగలిగినటువంటి సత్తా కేవలం శ్రీ సద్గురుమూర్తికి మాత్రమే ఉన్నది. అందుకే బయలు అనేటువంటిది ఆకాశము కంటే కూడా సూక్ష్మమైనది. అంటే మహాకాశము అనవచ్చు. అంటే ఆకాశాన్ని కూడా గమనించేటువంటి ఏ తెలివి అయితే ఉన్నదో ఆ తెలివికి కూడా ఆధారమైనటువంటిదే బయలు. ఆ బయలే పరబ్రహ్మస్వరూపము. అయితే దానిలో ఎవరున్నారు? చైతన్య స్వరూపుడై సర్వదా ప్రకాశిస్తూ ఉన్నాడు సర్వపరమ కరుణామూర్తి అయిన సద్గురుమూర్తి. అయితే అందుకే ఏమని చెప్పారు అంటే హృదాకాశే చిదాదిత్యే సదా భాసతి అంటే హృదయాకాశమందు సర్వదా కూడా సర్వకాల సర్వావస్థలయందు మరి ఈ సమయము అనేది లేకుండా ప్రకాశించేటువంటి ఏ చిత్త అయితే ఉన్నదో ఏ చిదాకాశం అయితే ఉన్నదో అదే పరమాత్మతత్వం. ఆ పరమాత్మ అనబడేటువంటి సూర్యుడు రాత్రి ప్రకాశించడం లేదు, పగలే ప్రకాశిస్తున్నాడు అంటే మనకు తెలిసినటువంటిది భౌగోళిక పరిస్థితి అనేది తెలియని దోషం చేత మనం అనుకుంటాం. అసలు సూర్యునికి మరి ఉదయం కానీ అస్తమయం కానీ ఉన్నదా? లేదు. సూర్యుడు నిత్యంగా నిరంజనంగా ఎల్లవేళలా సర్వకాల సర్వావస్థల యందు ఎల్లప్పుడూ సిద్ధించే ఉన్నాడు. అయితే ఈ భూగోళము తిరిగేటువంటి క్రమంలో అది సూర్యునికి వెనక భాగానికి వచ్చినప్పుడు ఆ భూగోళానికి అడ్డమై ఆ విధంగా చంద్రుడు అనేటువంటిది చంద్రగ్రహం అడ్డం వచ్చి ఆ భూగోళం సాయం సంధ్య అయింది. దానిని మనం ఏమంటాం? ఉదయించాడు సూర్యుడు, అస్తమించాడు సూర్యుడు అని చెప్తాం. ఇదే మనకి లోకోక్తి. కానీ వాస్తవానికి విజ్ఞానపరంగా ఎవరైతే ఆలోచన చేస్తారో అప్పుడు ఈ యొక్క భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి విషయమే భూభ్రమణము, భూ పరిభ్రమణము. దీని యొక్క మార్పుల చేతనే, దీని యొక్క భ్రమణము చేతనే సూర్యుడు ఉదయించినట్లుగా అస్తమించినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ అది నిజములాగా ఉండేటువంటి నిజమైతే అది కాదు. భూమి తిరగడం వల్ల సూర్య ఉదయాస్తమయాలు అనేటువంటివి జరుగుతున్నాయి. పోనీ సూర్యగ్రహం చలిస్తుందా? అది స్థిరంగానే ఉంటుంది. స్థిరంగా ఉండనటువంటిది భూమి యొక్క వేగం. మరి భూమి తిరుగుతుంటే మనం అందరం పడిపోతాం కదా. అంటే భూమి యొక్క వేగాన్ని ఇంత అని గణనకు రానంత అగణితమైనటువంటి వేగంతో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడున్నది అక్కడే నిశ్చలంగా ఉన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అంటే వేగం ఎక్కువైనప్పుడు దాని యొక్క మరి కదలటాన్ని గమనించలేనటువంటి స్థితి. అట్లాగే ఇక్కడ పరమాత్మతత్వము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే హృదయాకాశమందు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ పరమాత్మ అనబడేటువంటి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అంటే ప్రకాశమానంగా సూర్యుడు అంటే తను ప్రకాశిస్తూ సర్వాన్ని కూడా వెలుగుతో నింపివేస్తాడు. దానివల్లే సర్వ వస్తుతతి కూడా కనబడుతుంది. మనకి సర్వకార్యాలు కూడా మనం సమర్థవంతంగా చేసుకోగలగడానికి కారణం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశం. ఆ విధంగానే ఈ పరమాత్మ అనేటువంటి అందుకే మరి ఉపనిషత్
ఉపనిషత్తు యొక్క వాక్యం ఏంటి అంటే హృదాకాశే చిదాదిత్యే సదా భాసతి భాసతి, అది ఎల్లవేళలా కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు పరమాత్మ యొక్క ప్రకాశం ఎటువంటిది అంటే పరిశుద్ధమై ఉన్నది. అంతేకాదు సర్వ సంతాపాలు కూడా హరించి వేస్తుంది. ఏ క్లేశమైతే మరి ఏ పాశము చేత చుట్టబడి ఏ క్లేశాన్ని అయితే అనుభవిస్తూ ఉన్నాడో అటువంటి దానిని సర్వంగా కూడా నశింపజేస్తుంది. అంటే అది ఎటువంటిది, అటువంటి పరమాత్మ ప్రకాశాన్ని ఆ ప్రకాశం యొక్క ప్రకాశంలోకి మనం వెళ్ళగలగాలి, ఆ ప్రకాశాన్ని మనం దర్శింపగలగాలి. అప్పుడు ఆ పరమాత్మ ప్రకాశం వల్ల ఈ యొక్క పగలు రాత్రులు అంటే ఏ విధంగా ఉత్పన్నమై నశించిపోవడం అనేటువంటిది, శరీరాల యొక్క రాకపోకలు అనే స్థితి లేకుండా శాశ్వతమైనటువంటి పరమాత్మ పదాన్ని పొందగలిగేటువంటి స్థితి కలిగించడమే పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉండి సర్వ సంతాపాలు హరించడం. సంతాపము అంటే కష్టాలు, క్లేశాలు, ఇబ్బందులు, మరి ఈ దుఃఖాలు, ఇటువంటివన్నీ దేనికి సంబంధించి ఉన్నాయి? శరీరం వస్తుంది, దానికి స్వతశక్తి వచ్చేదాకా వాడు బాధపడుతూనే ఉంటాడు, తల్లిదండ్రుల మీదో బంధువర్గం మీదో ఆధారపడి ఉంటాడు. కొంత వయసు వచ్చిన తర్వాత వాడు లోకరీతి వ్యవహారం, వాని యొక్క శారీరకమైనటువంటి మార్పుల చేత అవస్థలు పడతాడు. ఆ తర్వాత అనారోగ్యాలు, శరీరం క్షీణించడం, తర్వాత పతనమైపోవడం, మరి అవమానాలు, తిరస్కారాలు, పురస్కారాలు, పదవీలు, మరి ధన సంపాదనలు, వీటిలో అనేక కష్ట నష్టాలకి ఓరుస్తూ భార్యా బిడ్డలను పోషిస్తూ వారి చేత గౌరవించబడుతూ మరి చిత్కరింపబడుతూ ఇటువంటి అవస్థలలో శరీరం జీర్ణావస్థకు వచ్చాక అది పోతుంది, మళ్ళీ వస్తుంది. అంటే ఇటువంటివన్నీ కూడా జన్మ పరంపరల నుండి వచ్చినటువంటి సంతాపాలు. ఈ సంతాపాలను ఈ పరమాత్మ ప్రకాశం మాత్రమే హరింపజేస్తూ ఉంది. హరింపజేసినప్పుడు ఆ సంతాపాలు హరించాలి అంటే అజ్ఞానంతో కూడుకొని ఈ యొక్క శరీరము, ఈ దృశ్యము సత్యము నిత్యము అని భావించేటువంటి ఏ అజ్ఞానం అయితే ఉంటుందో దాని ద్వారానే శరీరాల యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే అటువంటి అజ్ఞానము అంటే శరీరాలు తీసుకొని వచ్చి కష్టాలకు మూలమైనటువంటి ఏ సంతాపాలు ఉన్నవో అవన్నీ కూడా ఆ సంతాపాలకు మూలమైనటువంటి అజ్ఞానము లేశము కూడా నిలవదు, మొత్తం కూడా నశించిపోతుంది. అంతేకాదు అది కొద్ది మాత్రం కూడా లేకుండా సర్వము జ్ఞానముతో నిండిపోయి ఉంటుంది. అజ్ఞానము నశించింది అంటే జ్ఞానం ఉంటుంది, జ్ఞానము లేకుండా ఉంది అంటే వాడు ఆ జ్ఞానం ఆవరణతో చుట్టబడి ముసుగు వేయబడి అదే సత్యమును భావించేటువంటి మరి ఆ స్థితిలో వాడు కప్పబడి ఉంటాడు అని చెబుతూ, అందుకే హృదయాకాశము అంటే మనస్సు యొక్క ఆకాశము. హృదయము అంటే మనం ఇప్పటికి అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, దహరాకాశము, హృదయాకాశము. అంటే ఏ సహస్రార చక్రమైతే ఉన్నదో ఆ యొక్క మధ్య భాగంలో ఉన్నటువంటి సింహాసన అధిష్టానవంతుడై ఉన్నటువంటి శ్రీ సద్గురుమూర్తి ఉండేటువంటి స్థానం. అంటే ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహాతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, మరి సహస్రార చక్రము. అయితే ఇక్కడ మనస్సు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే హృదయాకాశము. అంటే అది ఇంకొక విషయమేమీ కాదు, మనస్సే. అంటే ఈ యొక్క త్రినాడుల యందు కూడా సంచరించేటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో ఎడానాడి, పింగళనాడి, మరి సుషుమ్న నాడి, ఈ వీటి ద్వారా రేచించడం అంటే బయటికి గాలి వదలటం కానీ, లోపలికి గాలి పీల్చుకోవడం, మరి పూరించడం కానీ, లేదా లోపల గాలిని లోపలే నిలబెట్టడం కానీ, బయటకు వదిలిన గాలిని బయటనే కాసేపు నిలబెట్టడం కానీ, ఈ విధంగా రేచకపూరక కుంభకాదులు అంటే బయట కుంభకం కానీ అంతర్కుంభకం కానీ, లేదా మరి ఎంత శ్వాస రేటులో రేచించుతున్నారు, ఎంత శ్వాస రేటుతో పూరించి ఎంత సమయాన్ని నిలువబెడుతున్నారు అంటే వాని యొక్క అనుగ్రహ, గురువు యొక్క అనుగ్రహంలో విషయము, వాని యొక్క సాధన ద్వారా ఈ మనస్సు అంటే ఈ శ్వాస అనేటువంటిది వాని నిగ్రహానికి లోబడి ఉంటుంది. ఆ లోబడి ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో అదే ఆకాశము అని అర్థం. అందుకే ఆకాశస్య శబ్దగుణ. ఈ మనస్సు అనేటువంటిది ఏంటి అంటే ఆకాశం యొక్క గుణము.
ఆకాశము వాయువు యొక్క సంచలనంతో పుట్టినటువంటిదే మనస్సు. ఈ యొక్క మనస్సు అనేటువంటిది అంటే హృదయాకాశము. ఏ హృదయాకాశం అయితే ఉన్నదో అది మనస్సు. ఆ మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే మనస్సుకు స్థానం ఏంటి? భ్రూమధ్యస్థానం. భ్రూమధ్యస్థానము అంటే మనం ఇంతకుముందు కూడా తెలియజేసుకున్నాం. ఏమని అంటే 3 కూటముల యొక్క కూడిక. ఏది? సుషుమ్న నాడి అంటే మధ్యనాడి, మరి ఎడనాడి అంటే ఎడమ వైపు పీల్చేటువంటిది, పింగళనాడి అంటే కుడివైపుది. ఈ 3 కూడా కలిసి ఈ యొక్క కనుబొమ్మల మధ్యన అంటే ఇక్కడ అందుకే మనకి ఇంకొక పేరు కూడా పెట్టి పిలుస్తూ ఉంటారు మహనీయులు, పాయ. అంటే ఈ 3 పాయలు, పాయ అంటే వేణి, ఈ వేణి అంటే త్రివేణి. ఈ 3 పాయలు కలిసేటువంటి స్థానమే భ్రూమధ్యస్థానం. ఈ భ్రూమధ్యస్థానములో ఉండబట్టే ఆ యొక్క జీవుడు విశుద్ధ స్థానము నుండి మనసును ఆశ్రయించుకొని భ్రూమధ్యస్థానానికి చేరి అక్కడ నుండి ఆదేశాలు ప్రతి ఒక్క ఇంద్రియానికి ఇచ్చి దాని ప్రకారం తన యొక్క కార్యాలు చక్కబెట్టుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అదే జీవుడు కంఠస్థానంలో ఉన్నటువంటి అంటే విశుద్ధ స్థానంలో ఉన్నటువంటి జీవుడు మనసుని శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనసు ద్వారా ఆజ్ఞాచక్రంలోనే ఉన్నాడు అంటే వాడు ఆత్మతత్వమైనట్లే, వాడు అంటే జ్ఞానవంతుడైనట్లే. ఆ జ్ఞానాన్ని ఇంకా ఊర్ధ్వంగా నడిపిస్తే సహస్రారమునందు సద్గురుని యొక్క సన్నిధానాన్ని చేరతాడు. అక్కడ ఉండేటువంటిది ఏంటి? అదే పరబయలు, అదే పరమబయలు, అదే అచలము, అదే పరమాత్మ తత్వము. అదే ఈ కంఠస్థానములో అంటే విశుద్ధ చక్రములో ఉన్నటువంటి జీవుడు ఊర్ధ్వంగా గమించినప్పుడు, నడిచినప్పుడు అంటే ఈ యొక్క హంస సంచారము అని కూడా చెప్తాం. ఈ మనసునే హంసని, హంసనే శ్వాసలని, ఈ శ్వాసల వేగాన్ని మనం ఏ విధంగా అంటే ఆధారమునందు ఇంత, స్వాధిష్టానమునందు ఇంత, మరి మణిపూరకమునందు ఇంత, అనాహతమునందు ఇంత, విశుద్ధమునందు ఇంత, ఆజ్ఞాచక్రమునందు ఇంత, మరి సహస్రారమునందు ఇంత అనేటువంటి విషయాన్ని మరి మహనీయులు కౌంట్ చేసి అంటే గణించి ఇక్కడ ఇన్ని శ్వాసలు జరుగుతాయి. అది ఒకవేళ మనం జపించినా బుద్ధిపూర్వకంగా, అందుకే మనసుని శ్వాసతో పాటు చొప్పించి ధ్యానము చేసినటువంటి వాడు శ్వాసను తన నిగ్రహ స్థితిలోకి తీసుకోగలుగుతాడు. అంటే శ్వాస అనేటువంటిది ఎక్కడ ఎంతసేపు విశుద్ధంలో నిలబెట్టవలయునా ఇంతసేపు నిలబెట్టుకుంటాడు, ఆజ్ఞాచక్రంలో నిలబెట్టవలయునా అక్కడ అంతసేపు వాడు నియమించుకున్నటువంటి సమయానుకూలంగా నియమించుకుంటాడు. లేదు వాడు సహస్రారమునందు సద్గురు సన్నిధానమునందు వాడు నిలబెట్టవలయునా అలా నిలబెడతాడు. ఒకవేళ ఏమీ తెలియదు, అసలు శ్వాస గురించే తెలియదు, ఆయన శ్వాస ఆగిపోతుందా? ఆగిపోదు. అది చేయవలసినటువంటి గణన ప్రకారం అంటే మనం దానిని అనుసరించిన శ్వాసను మనం అనుసరించకపోయినా, పోనీ మనం శ్వాస జరుగుతుంది అని గుర్తించినా గుర్తించకపోయినా ఏం జరుగుతుంది? అది మాత్రం యథాప్రకారం 21,600 సార్లు శ్వాస జరుగుతూనే ఉంటుంది. అంటే ఆధారంలో ఎంతని, స్వాధిష్టానంలో ఎంతని, ఇట్లా ఒక్కొక్క చక్రానికి ఇంత ఇంత అని చెప్పి ఆ యొక్క అధిష్టాన దేవతలకు ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది చేస్తుంది. అదే మన మనసు కూడా ఆ శ్వాస వెంట నడిపించి ఆ మంత్రాన్ని చొప్పించి ఆ విధంగా నడిచామా అప్పుడు మన యొక్క నిగ్రహ స్థితిలోకి శ్వాస వస్తుంది. ఆ వచ్చినప్పుడు వాడు ఏ స్థానంలో ఎంత అంటే అందుకే మనం జపించకపోయినా దానంతటికి యథాతథంగా జరిగిపోయేటువంటి శ్వాస ద్వారానే ఈ శరీరం అనేటువంటిది భూపతనం కాకుండా పడి ఉంటుంది. అయితే ఆ విధంగా జరిగేటువంటి శ్వాస ద్వారానే ఏమి జరుగుతుంది? అందుకే దానిని ఏమంటారు అంటే జపిస్తే జపగాయత్రి. మనం జపించకుండానే దానిని గురించి ఏమి గుర్తించకుండానే ఉన్నా కూడా శరీరం అనేటువంటిది శ్వాసక్రియలు, శ్వాస నిశ్వాస క్రియలు, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు అనేటువంటివి జరుగుతూ ఉన్నవి అంటే అది ఆ జపగాయత్రి. లోపల ఉండేటువంటి పరమహంస మనం గుర్తించినా గుర్తించకపోయినా ఆ చైతన్య సాక్షి అనేటువంటిది ఆ యొక్క శ్వాస అనేటువంటిది నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కొనసాగేటువంటిది వాడు నిలబెట్టుకోగలిగినటువంటి స్థితిలో ఆ యొక్క హృదయాకాశాన్నే మనస్సు అన్నారు. ఆ మనస్సుకు స్థానం ఏంటి? భ్రూమధ్య స్థానం, త్రివేణి సంగమం, 3 స్థానాల యొక్క కలయిక.
ఆ కలయికనందు ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ దేదీప్యమానమైనటువంటి, అంటే ఇక్కడ జీవుడు ఈ యొక్క మనసును ఆసరా చేసుకొని ఆజ్ఞాచక్రాన్ని వెళ్ళాడు అంటే సహస్రారాన్ని సునాయాసంగా చేరగలుగుతాడు. అదే జీవుడు అంటే వాడు ఈ అధోలోకాలలో అనాహతము, మణిపూరకము, మరి స్వాధిష్టానము లేదా ఇక బేస్ ప్లేస్ అయినటువంటి ఆ ఆధార స్థానము అక్కడికి వెళ్ళాడా, వాడు తమస్సులో కూరుకొని ఈ శారీరకమైనటువంటి రాకపోకలతో కూడుకొని జనన మరణాలను పొందుతూనే ఉంటాడు. ఎప్పటి వరకు వాడు జ్ఞానస్థానానికి మళ్ళీ సద్గురుని ద్వారా పరబయలు చెందేటంత వరకు కూడా ఈ శారీరకమైనటువంటి రాకపోకలు, దేహ ధర్మాలు అనేవి వానికి జరుగుతూనే ఉంటాయి అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ భ్రూమధ్య స్థానమున ఉన్నటువంటిది హృదయాకాశము అంటే అది మనసు యొక్క ఆకాశమే అని చెబుతూ, ఏ మనసు యొక్క ఆకాశము అనేటువంటిది ఎక్కడ ఉన్నది, భ్రూమధ్య స్థానములో దేదీప్యమానంగా ఇంత అని చెప్పనలవిగానంత ప్రకాశవంతంగా ఉంటూ ఉంటాడు. ఎవరు, శ్రీ సద్గురుమూర్తి అని చెబుతూ ఈ విధంగా పరాకాశ మహాకాశాదులు అయినటువంటి 5 ఆకాశాలలో కూడా ప్రకాశించేవాడు. ఇక్కడ ఆకాశాల యొక్క సంఖ్య 5 ఆకాశాలు అని చెప్తూ ఉన్నారు. మనకు పంచభూతాలు అయితే 5 భూతాలు, ఆకాశాలు కూడా 5 ఉన్నాయా, ఉన్నవి. అయితే ఇక్కడ ఆకాశము అంటే కనబడేది, దానికి పరాకాశము అంటే సునిశితమైన సూక్ష్మమైన సర్వవ్యాపకమైనటువంటి ఆకాశమే కనబడనైతే కనబడని దానికి అతీతమైనటువంటి ఆకాశం. అటువంటివే మహాకాశాదులు. అటువంటి మహా ఆకాశాదులైనటువంటి 5 ఆకాశాలలో కూడా వాడు ఎవరు, శ్రీ సద్గురుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు వాడు వీడు అనేటువంటి సంబోధన ఎవరికి వస్తుంది, ఎవరైతే సన్నిహితంగా సమీపంగా ఉంటారో, అంటే తనయుడు వాడు వీడు అంటారు. అలాగే సద్గురుదేవుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వానికి కూడా మరి సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు అన్నప్పుడు ఎంత సన్నిహితం, మన యందు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండబట్టే ఈ జడమైనటువంటి దేహం అనేటువంటిది చెలిస్తూ ఉన్నది, లేస్తూ ఉన్నది, పడుతూ ఉన్నది, వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది. ఇటువంటి చలనాలకు మూల కారణమైనటువంటిది ఏంటి, శ్రీ సద్గురు తత్వమే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.